నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. రాజన్న దర్శించుకున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం రోజున దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొడముక్కులు చెల్లించుకుని సేవలో తరించారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ పర్యవేక్షకులు బి తిరుపతిరావు ఎమ్మెల్యే దంపతులకు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. వారి వెంట ప్రోటోకాల్ ఏఈఓ అశోక్, రాజేందర్, సింహాచారి ఆలయ సిబ్బంది ఉన్నారు. గణపతి కుంభవామహే ఉపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణుపన్నోతిభిశ్రీదసాదనం. ఓం సుముఖాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం వక్రతుండాయ నమః. దర్శన మాత్రే మాన్ స్మరణే మాత్రే మాన్ కామానాకురతి. మంగళాశాసన మనైర్మలాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కృతాయ భారత పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్ల పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను యావత్ దేశం మొత్తం ఖండిస్తూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు, ధర్నాలు చేస్తున్న అమిత్ షాని కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ పార్టీ పట్టించుకోవడం లేదని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం దిగివచ్చి అమిత్ షాపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన నిలబడి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ కు వినతి పత్రం అందించారు. కమిటీ యొక్క పిలుపు మేరకు భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన అమిత్ షాకు వ్యతిరేకంగా ఎవరైతే ఈ భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, దానికి అనుగుణంగానే భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ వ్యాప్తంగా కూడా తిరిగి అన్ని రాజ్యాంగాలను కూడా పరిశీలించి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఇలా రచించి భారతదేశంలో సామాన్య పౌరుని కూడా హక్కు కల్పించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా ఇలా అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యానాలు పార్లమెంట్ సాక్షిగా చేసిందో, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా అనేక సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలించి ఇలా సబ్బండ వర్ణాలకు, ఇలా దళితులకు, హరిజనులకు, గిరిజనులకు, మైనారిటీలకు అందరికి కూడా హక్కులను కల్పిస్తూ ఇవాళ భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ పిలుపునివ్వడం జరిగింది. అఖిల భారత్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా ఏఎస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, అగ్రనేత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గత వారం రోజులుగా భారతీయ జనతా పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి, ఈ దేశానికి హోంశాఖ మార్చిలో ఉన్నటువంటి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలకు దేశం యావత్తు కూడా వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పని కోరుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇంత అహంకారపూరిత మాట్లాడినటువంటి అమిత్ షాకు తగిన బుద్ధి చెప్పాల్సిందే.
మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పని దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో, పట్టణాల్లో, మండల కేంద్రాల్లో అంబేద్కర్ గారి ఫోటోతో సహా నిరసనలు చేసుకున్నప్పటికీ మోడీ గారు అమిత్ షాను వెనకేసుకురావడానికి తీవ్రంగా తప్పుపడుతూ చట్టపరంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ వెంటనే వారి మంత్రి పదవికి ఉద్వాసన చెప్పాలని చెప్పని ఈరోజు భారత రాష్ట్రపతి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ వినతి పత్రం ఇచ్చే క్రమంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఓ ధర్నాను కూడా నిర్వహించుకొని భారతదేశ ప్రభుత్వానికి గట్టిగా ఓ హెచ్చరికను జారీ చేస్తూ ముందస్తు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని శానిటేషన్ డిపార్ట్మెంట్ సిబ్బందికి మంగళవారం ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి క్రిస్మస్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ సంతోషంగా ఉంటూ బాధ్యతతో పనిచేయాలని ప్రోత్సహిస్తూ ఈ గిఫ్ట్లను వైద్యులు సంతోష్ చారి, అనిల్ కుమార్ల చేతుల మీదుగా అందించినట్లు తెలిపారు. బాక్స్ అన్నం పెట్టుకోవడానికి నేను ఇక్కడ నర్సింగ్ సూపరింటెండెంట్గా వచ్చినాను గ్రేడ్ 1గా. క్రిస్మస్ సందర్భంగా వీళ్ళందరికీ గిఫ్ట్లు ఇద్దామనేసి చిన్న గిఫ్ట్స్ ఇచ్చిన పండగ సందర్భంగా అందరు మంచిగా పనిచేయాలనేసి ఎంకరేజ్ చేయడానికి అనేసి సంతోషంగా ఉండడానికి ఇచ్చిన గిఫ్ట్స్ అవి. అందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2024 సంవత్సరంలో 3106 కేసులు నమోదయ్యాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం రోజున 2024 వార్షిక నివేదికను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసుల స్నేహపూర్వక విధానం, పోలీసుల పారదర్శక పనితీరు విధానం వల్ల ప్రజలలో పోలీసులపై విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. అంటే ఇప్పుడు రుద్రంగిలో రీచ్ అయిపోవాలి అంటే మినిమం 10 minutes 11 minutes పడుతుంది. టౌన్లో ఉంటే 5-6-7 minutesలో వాళ్ళు వస్తున్నారు. అక్కడ ఏమైనా సొల్యూషన్ ఉంటే సొల్యూషన్ కూడా ఇస్తున్నారు, లేకపోతే పోలీస్ స్టేషన్ రమ్మని చెప్తున్నారు. అది కూడా ఎవ్రీ డే టెలికాన్ఫరెన్స్లో డిఎస్పీస్ మానిటర్ చేస్తున్నారు. ఇది కాకుండా మనం రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్లో పీడిఎస్ రైస్ కూడా మనం పట్టుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్కి డబల్ లాస్ అవుతుంది దీనివల్ల. కొంతమంది మనం జైలు కూడా దానిలో పీడిఎస్ రైస్ ఎవరైనా రెగ్యులర్గా చేస్తున్నారు వాళ్ళకి మెయిన్ ఒఫెండర్స్కి జైలు కూడా పంపడం జరిగింది. డెఫినెట్గా మనం పీడీ యాక్ట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇట్లనే రెగ్యులర్ ఒఫెండర్స్ ఎవరెవరు ఉంటే ఆ ల్యాండ్ చీటర్స్లో ప్లస్ ఇట్లయినా పీడిఎస్ ఒఫెండర్స్లో కూడా అది చేస్తాము. ఇది కాకుండా మనం కమ్యూనిటీతో దగ్గర ఉండాలి. ఆ కమ్యూనిటీతో దగ్గర ఉండాలి అంటే దానికోసం మనం రెగ్యులర్గా కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. దానిలో రీసెంట్గా మనం ఒక దోస్తీ మీట్, ఒక గాంజాయి పైన జనాలకి దగ్గర పోవాలి ప్లస్ వాళ్ళకి అవగాహన ఇవ్వాలి, దానికి ఒక దోస్తీ మీట్ ఏర్పాటు చేశాము 3-4 months బ్యాక్. అన్ని మండల్స్లో దాదాపు 4500 యూత్ పార్టిసిపేట్ చేశారు ఆ వాలీబాల్ అండ్ కబడ్డీ మ్యాచ్లో. ఇది కాకుండా కూడా రెగ్యులర్గా మనం ఇప్పుడు జాబ్ మేళా కూడా ఏర్పాటు చేశాము. దాదాపు 1100 మెంబర్స్కి దానిలో జాబ్ వచ్చింది. ఆ 1100లో 450 to 500 ఇప్పటి వరకు కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. హైదరాబాద్ కొంతమంది రిటర్న్ వచ్చేసారు, ఎందుకంటే మేబీ అక్కడ అలవాటు రాలేదు. 450 మెంబర్స్ ఇప్పటి వరకు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అది కూడా ఒక సక్సెస్ ప్రోగ్రామ్. ఇది కాకుండా కూడా రెగ్యులర్గా మనం ఇట్లయినా కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. అది కూడా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తాం. యాక్సిడెంట్స్ తగ్గాలి అంటే హెల్మెట్ వేసుకోవాలి. మనం హెల్మెట్ కోసం కూడా స్పాట్ చలాన్స్ వేస్తున్నాము, రియలైజేషన్ కూడా చేస్తున్నాము. ఎందుకంటే జనరల్ మన మైండ్లో లోకల్లో పోతే హెల్మెట్ అవసరం లేదు జనాలు చెప్తారు. స్టిల్ మనం కలెక్టర్ సార్కి రిక్వెస్ట్ చేసి మనం ఫండ్స్ తీసుకున్నాము. ఇప్పుడు మొత్తం జిల్లాలో అది మనం రంబల్ స్ట్రిప్స్ వేసుకున్నాము. స్టార్టింగ్ ఫ్రమ్ బోయిన్పల్లి, రుద్రంగి టు కామారెడ్డి సైడ్ అండ్ ఇక్కడ జిల్లేలా సైడ్. ఆ జిల్లేలా రూట్ కొంచెం మిగిలింది, అది కూడా పని స్టార్ట్ అయింది. అది కూడా మనం యాక్సిడెంట్స్ తగ్గాలి, దానికోసం మొత్తం రంబల్ స్ట్రిప్స్ వేస్తున్నాం ఎక్కడైనా ఇష్యూస్. 100 కేసెస్ రిజిస్టర్ అయింది. క్రైమ్ గురించి మాట్లాడితే మనం జిల్లాలో మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ మనం ఫాలో చేస్తున్నాం. ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ మన దగ్గర వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. యాజ్ పర్ కొత్త బిఎన్ఎస్ ప్రకారం కూడా మనం ఎంక్వైరీ చేస్తున్నాము. అది ట్రూ ఉంటే మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాము. అది కాకుండా కూడా కాగ్నిజబుల్ కొన్ని కేసుల్లో డైరెక్ట్లీ మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. దాని తర్వాత అది కరెక్టా లేదా ఇన్వెస్టిగేషన్ బట్టి మనం అది డిసిజన్ తీసుకుంటున్నాము.
కేటీఆర్ ను ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారని భారత రాష్ట్ర సమితి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమైనది కేవలం కక్ష సాధింపు కోసమే అన్నట్టుందని వారి ప్రవర్తనపై మండిపడ్డారు. తెలంగాణ తొలి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై అక్రమంగా కేసులు పెట్టి ఎలాగైనా జైలుకు పంపాలని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని, ప్రజల సమస్యలు గాలికి వదిలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్ట శ్రీనివాస్, నాయకులు ముగ్ధం అనిల్ గౌడ్, కోడం వెంకటేష్, మేడం సాయి, రుద్రవేణి సుదీప్, రంజిత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది. నిజంగా ఐటీని భారతదేశంలోనే అగ్రస్థాయిలో నిలిచిన వ్యక్తి అంటే కేటీఆర్ గారు. కేటీఆర్ గారు మన భారతదేశంలోనే హైదరాబాద్ను ఐటీ రంగంలో ఒక అగ్రస్థానంలో ఉంచిన వ్యక్తి కేటీఆర్ గారు. కేటీఆర్ గారి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. నిజంగా మీరు 6 గ్యారంటీలను అమలు చేయకుండా 420 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుంది, ఇప్పటికి కూడా మీరు యొక్క హామీ సుతా నిలబెట్టుకోలేరు. దానికి ప్రజల పక్షాలు నిలబడి పోరాటం చేస్తున్న కేటీఆర్ గారిని మీరు అనగా తొక్కాలని చూస్తున్నారు. అది మీతోని కాదు, మీ తాత తరం సుతా కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కేటీఆర్ గారిని ఈ ప్రజల ఆదరణ చూసి ఎంతో మీరు భయపడడం జరుగుతుంది. నిజంగా కేటీఆర్ గారిని మీరు అనగతొక్కడం కాదు, అరెస్ట్ చేయడం కూడా మీతో కాదని చెప్తున్నాం. నిజంగా కేటీఆర్ గారిని మీరు ముట్టడం, ఆ అక్రమ కేసులు ఎన్ని పెట్టినా మా కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం మేము భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి మీరు ఇచ్చిన హామీలను నెరవేరే వరకు సుతా మేము ప్రజల పక్షాన ఉండి మీ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచడానికి సుతా మేము సిద్ధంగా ఉంటామని సుతా ఈ సందర్భంగా తెలుస్తుంది. మరోసారి కేటీఆర్ గారి పైన అక్రమ కేసులు పెట్టడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ప్రజలకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా అధికంగా లాభం కలిగే విధంగా అధికారులు పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐటోరియం హాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిల సత్పతి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్ కలిసి పాల్గొన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, పురోగతి వివరాలపై అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ, వైద్య శాఖ, విద్యాశాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, రోడ్డు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రెడ్కో, పరిశ్రమ శాఖ, చేనేత జౌళి శాఖ, ఎంపీ నిధుల పురోగతిపై కేంద్ర మంత్రి అధికారులతో సమీక్షించారు. ఇక్కడికి రావడం జరిగింది. వారి తరఫు నుంచి ప్రిపేర్ చేసిన అన్ని నోట్స్లు కానీ సమాచారం, ఈ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ మీద అన్ని డీటెయిల్ నోట్స్ తయారు చేసి గౌరవ ప్రజాప్రతినిధులు అందరి దగ్గరికి అందజేయడం జరిగింది. దిశ మీటింగ్ యొక్క ఉద్దేశం మీ అందరూ తెలిసిందే. ఒక మంచి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ప్రజలకు అందాలే, తద్వారా ఈ దేశం, ఈ సమాజం అభివృద్ధి చెందాలని చెప్పి ఒక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది. వీటి విషయంలో ఒకసారి సమీక్ష నిర్వహించుకొని దానిలో లోటుపాట్లు తెలుసుకొని ఏ విధంగా ఇంకా ముందుకు సాగించాలి పథకాలను, ఏ విధంగా ప్రజల వద్ద చేరుకోవాలని చెప్పి ఆలోచనతో సమీక్ష నిర్వహించుకోవడానికే ఈరోజు ఈ దిశా సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు 2 జిల్లాల సమావేశాలు మనం నిర్వహించుకుంటున్నాం. మీ అందరూ తెలుసు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశ ప్రగతిని గుర్తించి వాళ్ళ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం మీ అందరూ తెలిసింది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఏమనలేదు. నేను వాళ్ళ గురించి కూడా క్లియర్ చెప్తున్నాను. ఇప్పుడు చొప్పదంలో ప్రారంభోత్సవం ఉండే సత్యం గారు పిలిచి పోయినాం, కలిసి చేసినాం కార్యక్రమం. మంచి మెసేజ్ పోయింది. మానకొండలో కార్యక్రమం ఉండే సత్యనారాయణ గారు పిలిచి పోయినాం, కలిసి మెసేజ్ పోయింది. కాబట్టి మాకు ఎట్లా రాజకీయ దురుద్దేశాలు మీరు మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఈయనతో మాట్లాడితే ఆయన ఏమనుకుంటాడు, ఆయనతో మాట్లాడితే ఈయన ఏమనుకుంటాడు, అది మైండ్లోకి వెళ్ళి తీసేయండి.
అందరం కలిసి ఉన్నాం. రాజకీయంగా విమర్శలు చేసుకుంటాం కావచ్చు బయట, కానీ అభివృద్ధి విషయంలో తప్పకుండా అందరం కలిసి ఉంటాం. దాని మాకు మధ్యలో మనస్పర్ధలు అభివృద్ధి విషయంలో భేదాభిప్రాయాలు ఏమీ లేవు. కాబట్టి మీరు కూడా అదే ఆలోచనతో ఉండండి, అదే మనసుతో పనిచేయండి, ఇంకా కష్టకొద్ది పనిచేయండి, ఇంకా ఎక్కువ సమయం ఇచ్చి పనిచేయండి. ఇప్పటికి కష్టపడి పనిచేస్తున్నారు, దాని లేకపోతే ఇంకా కష్టపడి పనిచేద్దాం అందరం కలిసి. రాజకీయాలను పక్కబెట్టి అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసిమెలిసి ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, 2 జిల్లాల నుంచి అధికారులు మీకు సమాచారం ఇచ్చిన వెంటనే మీరు అందరు రావడం చాలా సంతోషం. మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మీటింగ్ స్టార్ట్ చేద్దాం. మీడియా మిత్రులు మీరు విజువల్ తీసుకొని మీరు పోతే మేము మీటింగ్ స్టార్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరూ కూడా ధన్యవాదాలు సమయం ఇచ్చి వచ్చినందుకు. అభివృద్ధి సంక్షేమానికి ప్రజా ప్రభుత్వంలో సమ ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వేములవాడ రూరల్ మండల పరిధిలోని 43 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను 8,75,000 విలువ గల 26 ముఖ్యమంత్రి సాయనిధి చెక్లను ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ పంపించేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు పోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, తహసీల్దార్ డి సుజాత, ఎంపీడీఓలు రాజు మల్హోత్రా, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, డీసీసీ ఉపాధ్యక్షులు సంగం స్వామి యాదవ్, రూరల్ మండల అధ్యక్షులు వకలాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, సోయనేని కర్ణాకర్, సయ్యద్ ఆదిల్ పాషా, నీరెడ్డి మల్లేశం, చిలక ప్రభాకర్, రోమల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పరిపాలన పూర్తి చేసుకొని 1 సంవత్సర కాలం అయిన సందర్భంలో ఇప్పటికే ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకారం అందించిన క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఒకటొకటి అమలు చేస్తూ ముందుగా మహిళా తల్లుల సంక్షేమం కోసం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమైన దాన్ని ప్రారంభం చేసుకొని ఆనాడు రైతును రాజు చేయాల్సిన సంకల్పంతో రాజశేఖర్ ముఖ్యమంత్రి తొలి సంతకం ఉచిత కరెంటు మీద పెట్టి ఉచితంగా కరెంట్ ఇవ్వడమే కాకుండా రైతులు పండించినటువంటి పంటలు కూడా మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రం 2004 ఇంచుమించు 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది కూడా మహిళా తల్లులు లక్షాధికారులుగా మార్చాలి, మహిళా సాధికారతలో భాగంగా భావంతో పావుల వడ్డీకి రుణాలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ నేను ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఒకటి అధికారులతో మాట్లాడడం చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అధికారులతో మీరు మాట్లాడే పని తీసుకునే విధానంలో చాలా జాగ్రత్తగా ప్రజా సమస్యలు చెప్పే క్రమం చేయండి. ఇతరత్ర చెప్పే ప్రయత్నం చేయకండి. ఇతరత్ర మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఇతరులు అడిగినప్పుడు వాళ్ళు మీ పేరు చెప్పి అతను చెప్పడం వల్ల నేను ఈ పని చేసిన చెప్పంటే మంచి అయితే పడలేదు, కాస్త ఇబ్బంది అయినప్పుడు మీకు చెడు పేరు వస్తూ ఉంది, మీతో పాటు నాకు చెడు పేరు వస్తూ ఉంది. ఈ మధ్యలో ఒక వీడియో చూసినప్పుడు బాధ అనిపించింది. అంటే మనం ప్రజల అవసరాల కోసమే పనిచేస్తున్నాం, కానీ అలాంటి సంఘటన జరిగినప్పుడు గ్రామ బాధ్యులు మండల బాధ్యులు వెంటనే స్పందించి ఆ వివరణ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత తీసుకునేది ఉంటే తీసుకోకపోవడం కూడా ఇతర అనేక మంది మాట్లాడితే నా స్థాయిలో వివరణ నేను ఫోన్ ద్వారా చెప్పిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాంటి సంఘటన కూడా పునరావృతం కాకుండా కూడా నాయకత్వం ఎక్కడికెక్కడ జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగాలని చెప్పని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అధికారులు కూడా నిమ్మలంగా ప్రభుత్వం చెప్పేటువంటి కార్యక్రమం చేసుకుంటూ పోవడంతో పాటు జాగ్రత్తగా ఏ సందర్భంలో ఏం మాట్లాడాలన్నటువంటి ఆలోచనలు కూడా ముందుకు పోవాలని చెప్పిన సందర్భంగా అధికారులకు సూచన చేస్తూ బ్యూరోక్రసీలో మేము ఒకటే భాగం, మీరు ప్రజాసేవలు మేము కూడా ప్రజాసేవలు ఉంటున్నాం. ఈ ప్రజాసేవలో ప్రజలు మన్నన పొందాలి తప్ప ప్రజలకు మధ్యలో విభేదన వచ్చే విధంగా మాట్లాడుకుంటుంటే బాగుంటుందని మాట్లాడే సందర్భంగా నా ద్వారా సూచన చేస్తూ భవిష్యత్తులో అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలిగినటువంటి ప్రజా జీవితంపై వారిపై ఉంది, అదేవిధంగా బాధ్యత అధికారులపై ఉందని మాట్లాడే సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడం కోసం శక్తి వచ్చి లేకుండా నా వంతు సహాయ శాఖలు అందిస్తానని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ
మరి అవకాశం ఇచ్చినటువంటి సంబంధిత అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.